ఓం నమః శివాయ. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. ఈ శ్లోకంలో ఆచార్యులు ఇంకా అద్భుతమైనటువంటి ప్రార్థనను చేయిస్తున్నారు. నా యొక్క పంచ జ్ఞానేంద్రియాలు నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి అనే విధమైనటువంటి స్ఫురణలో, మనస్సులో ఆ స్ఫురణతో అనుభవిస్తూ ప్రార్థన ఎలా చెయ్యాలి? సా రసనా, నా యొక్క రసనేంద్రియం నీ నామాన్నే ఉచ్చరిస్తూ ఆ నామ రసానుభూతిని అనుభవిస్తూ ఉండాలి. అటువంటి నాలుకే కదా నాలుకంటే. తే నయనే, ఆ సదాశివుని ప్రతి దృశ్యంలో కూడా దర్శిస్తూ ఉండే నేత్రాలే కదా నేత్రాలంటే. తావేవ కరౌ సయేవ కృతకృత్యః, ఆ పరమశివుని, ఆ మహాదేవుని పూజించే చేతులే కదా చేతులంటే. యా ఏ యౌ యో భర్గం, ఇలాగా ఆ భర్గుని నా సర్వ జ్ఞానేంద్రియాలు, ఆ పంచ జ్ఞానేంద్రియాలు సగుణ నిర్గుణ రూపాలలో ఉన్నటువంటి ఆ శంభువుణ్ణి, ఈ పంచభూతాలు సృష్టించిన ఆ మహారుద్రుణ్ణి, ఆ భర్గుణ్ణి వద ఎప్పుడూ స్మరిస్తూ కీర్తిస్తూ తీక్షేతే, తీవ్రమైన తపస్సుగా ఆ మహానుభావుణ్ణి, ఆ సదాశివుణ్ణి సదా స్మరిస్తూ అర్చించే జన్మే కదా సదార్చత స్మరతి. అర్చించే జన్మే జన్మ. ఈ మానవ జన్మలోనే ఇలా ఆచరించి జన్మను కృతకృత్యత పొందించుకోవాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ప్రార్థన చేయిస్తున్నారు ఆచార్యులు మన చేత. ఈ సందర్భంలో మనం అరుణాచలాన్ని, రమణ మహర్షిని ఒక్కసారి స్మరించుకోవలసిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఆయన అనుభవం అంతా కూడా అందుకే వచ్చింది, ఆయన జన్మే అందుకొచ్చింది. అలాగా మనం ఒక్కసారి ఆయన్ని స్మరించుకుందాం. రమణ మహర్షి పూర్వపు నామధేయం ఏమిటి అంటే వెంకటరామన్. వెంకటరామన్కి 16 ఏళ్ళు నిండి 17వ ఏడు అప్పుడే నడుస్తోంది. మెట్రిక్ పరీక్షల్లో చదువుతున్న రోజులవి. ఒకరోజు మేడ మీద గదిలో ఆయన పడుకొని ఉన్నారు. మామూలుగా మంచి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. అప్పుడు ఆ గదిలో ఎవ్వరు లేరు. చిత్రం, అతి విచిత్రమైనటువంటి సన్నివేశం. ఉన్నట్టుండి పెదవులు ఆర్చుకుపోవడం మొదలుపెట్టాయి. కళ్ళేమో తేలిపోతున్నాయి, కాళ్ళేమో కర్ర ముక్కల్లాగా అయిపోతున్నాయి. చివరికి శ్వాస కూడా నిలిచిపోయే స్థితిలో ఉన్నారు. అయితే చచ్చిపోయాను అని అనుకున్నాడు వెంకట్రామన్. చచ్చిపోయాను సరే, ఈ కట్టె మీద పడి కాసేపు ఏడుస్తారు మా వాళ్ళందరూ. ఆ తరువాత నలుగురు పట్టి మోసుకుపోయి శ్మశానంలో తగలేస్తారు. దాంతో అంత ఆఖరు. ఇలా అనుకుంటూ, ఇదేమిటి చాలా విచిత్రంగా ఉందే, నేను చచ్చిపోయి కూడా ఈ కట్టెను ఎలాగా చూడగలుగుతున్నాను? నేను చచ్చిపోలేదా? చచ్చింది ఈ శరీరమేనా? అయితే మరి నేనెవరిని? నేను ఈ శరీరాన్ని కాదా? మరెవరిని? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తదేక దీక్షతో ఆలోచించడం మొదలుపెట్టాడు. తన మృత కళేబరాన్ని చూడడం మానేశాడు. వ్యక్తిత్వ స్ఫురణ తగ్గిపోయింది. కేవలం బ్రహ్మానుభూతి, ఆత్మానుభూతి అనుభవంగా కలిగింది. ద్వైతం నశించిపోయింది. ఇతరులు లేరు, ఇతరం లేదు, సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితి కొంతసేపటికి, ఆ స్థితిలో ఉండి ఆ అనుభూతి కొంతసేపటి తర్వాత ముగిసింది. ఈ స్థూలదేహం కాస్తంత కదిలింది. కొత్త వెంకట్రామన్ అవతరించాడా, చచ్చి బ్రతికాడా ఏమో తెలియదు.
వెంకట్రామన్ జీవితం మలుపు తిరిగింది. అనుకోని మలుపు, అపురూపమైన మలుపు, అనుపమానమైన మలుపు. అప్రయత్నంగా సమాధిలోకి వెళ్ళిపోతాడు ఆయన. నిర్వికల్ప సమాధ, సవికల్ప సమాధ, సహజ సమాధ, ఏమో అతనికే తెలియాలి. స్ఫురణ వచ్చినప్పుడు కూడా తను ఆ 3.5 మూరల శరీరాన్ని కాదని, తాను వేరని తలపోస్తాడు. తరచూ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయానికి వెళ్తాడు. 1000 కాళ్ల మండపంలో తిరుగుతాడు. అక్కడ శిలా ప్రతిమలను తిలకిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటాడు. అవి ఆనంద భాష్పాలో లేక ఏదో చెప్పరాని ఆవేదనో ఏమో తెలియదు. వెంకట్రామన్కి తను ఎన్నోసార్లు చదివిన పెరియ పురాణం అనేటటువంటిది మాటిమాటికి జ్ఞప్తికొస్తుంది. తనకు కూడా ఈ నాయనారుల వంటి భక్తి నాకు కూడా కుదరకూడదా అని ప్రార్థన చేసేవాడు. తనకు ఈశ్వర సాక్షాత్కారం కాకూడదా? ఈ నిరంతరం ఇదే ధ్యాస అతనికి. గుళ్ళోకి వెళ్తాడు. నాయనారుల విగ్రహాలను మహా ఉద్వేగంతో చూస్తూ అలాగే నిలబడిపోతాడు. ఇలా ఉండగా సుమారు 1 సంవత్సరం క్రితం తన బంధువు ఒక ఆయన తటస్థపడటం అనేది జరిగింది. అరుణాచలం అనేటటువంటి పదాన్ని ప్రప్రథమంగా ఆయన ముఖతా విన్నాడు. తనకప్పుడు ఒక వర్ణనాతీతమైన అనుభూతి కలగడం అనేది ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే సంవత్సరం క్రితం జరిగిన ఆ పదం విన్నాడో లేదో అనుభవించిన అనుభూతి ఇప్పుడు గుర్తొచ్చింది. గుర్తుకు రావడమే కాదు, ఆనాటి దివ్యానుభూతిని మళ్ళీ తిరగదోడింది. క్రమక్రమంగా నా తండ్రి ఈశ్వరుడు అరుణాచలుడు అనే పేరుతోటి అరుణాచలంలో ఉన్నాడు, నన్నక్కడికి రమ్మని పిలుస్తున్నాడు, నేను అరుణాచలం వెళ్ళాలి, నా తండ్రి దర్శనం చేసుకోవాలి అనే ధోరణి బాగా బలపడిపోయింది. ఆలయానికి పలుమార్లు వెళ్ళి తల్లి మీనాక్షిని, తండ్రి సుందరేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. ఇంకా వెంకట్రామన్లో వచ్చిన మార్పుకి ఇంట్లో వాళ్ళు, స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. అటువంటి మార్పు అమాంతంగా ఎందుకొచ్చి పడిందో ఎవ్వరికీ అంతు చిక్కదు. తనకొచ్చిన మృత్యానుభవం సంగతి ఎవ్వరికీ తెలియదు. తను ఎప్పుడైనా ఎవరికైనా చెబితేగా, ఏమడిగినా ఉలకడు పలకడు. నీళ్లు తెమ్మంటే తెస్తాడు, ఏది చెబితే అది చేస్తాడు. ఏ పని చెప్తే అది యాంత్రికంగా జరిగిపోతోంది. పుస్తకం తెరుస్తాడు, ఏమి చదువుతున్నాడో తనకే తెలియదు. చదువుతూ చదువుతూ సమాధిలోకి వెళ్ళిపోతాడు. అది ధ్యానమో, శూన్యమైన నిరామయ స్థితో, మరేమో. ఇదంతా కూడా వాళ్ళ అన్నయ్య చూశాడు. తమ్ముడి వాలకాన్ని గమనించాడు. ఎగతాళిగా అన్నాడు, ఓ స్వామి యోగేశ్వర, తమ తపస్సును ఇక్కడ అనువైన ప్రదేశాలు అడవులు గృహాలు కావు, అడవులు కానీ గృహాలు కావయ్యా, అడవుల్లో చేసుకో, తమరు చేసేటటువంటి తపస్సులు ఇళ్లల్లో చేసేవి కాదు అంటూ కాస్త హేళనగా అన్నాడు, వెక్కిరింపుగా అన్నాడు. కానీ ఆ అన్నయ్య వెక్కిరింపేమో తెలియదు కానీ తమ్ముడికి మాత్రం నగ్న సత్యంగా స్ఫురించింది వెంకట్రామన్కి. అంతేకాదు, తన తండ్రి అరుణాచలుని పిలిపే ఇది అని నిర్ధారణ కూడా చేసుకున్నాడు. ఇంకా క్షణమాత్రం ఆలస్యం చేయలేదు, లేచి నించున్నాడు. అన్నయ్య అడిగాడు, ఎక్కడికయ్యా ప్రయాణం తమనికి అని అడిగాడు. స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది అని చెప్పాడు. వెళుతున్నాను అన్నాడు తమ్ముడు. అయితే సరే, వెళుతూ వెళుతూ కాలేజీలో నా జీతం కట్టేయి, నా ఫీజు కట్టేసేయి, పిట్టెలో 5 రూపాయలు ఉన్నాయి తీసుకో అన్నాడు. వెంటనే వెంకట్రామన్ అనుకున్నాడు, తండ్రి నీకే నా మీద ఎందుకయ్యా ఇంతదయ్యా, నీ దగ్గరికి రావడానికి ప్రయాణపు ఖర్చులు కూడా సమకూర్చావా అనుకున్నాడు. సరే, మేడ మీద ఉంటారు. మేడ మీద నుంచి దిగాడు. పిన్నమ్మతో అన్నాడు, తన స్కూలుకు వెళ్ళాలని, కాలేజీలో జీతం కట్టాలని చెప్పాడు. ఆ పిన్నమ్మ చెప్పింది, భోంచేసి వెళ్ళయ్యా అని చెప్పింది. కాదనలేకపోయాడు. భోజనం అయిన తర్వాత పెట్టె తాళం తీసి 3 రూపాయలు మాత్రం తీసుకున్నాడు. ఆయన 5 రూపాయలు కదా చెప్పింది, 3 రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని ఒక ఉత్తరం రాసి ఆ పెట్టెలో పెట్టి బయటికి నడిచాడు.
ఆ ఉత్తరంలో ఉన్నది ఇది: నా తండ్రి పిలుపునందుకొని నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను. ఇది మంచి పనికే బయలుదేరింది, కాబట్టి దీన్ని వెతకడానికి మీరెవ్వరూ శ్రమపడవద్దు, డబ్బు ఖర్చు పెట్టవద్దు, నీ జీతం కట్టబడలేదు, ఇందులో ఇంకా 2 రూపాయలున్నాయి, ఇట్లు అని వదిలేశాడు. ఏం సంతకం పెట్టలేదు. చిత్రమైన ఉత్తరమే గాని ఎంత అర్థముంది అందులో. నా తండ్రి అరుణాచలుని పిలుపునందుకొని అని రాస్తే అరుణాచలం వచ్చి తనను పట్టుకుంటారని అలా రాయకుండా ఆపేశాడు. నా తండ్రి పిలుపునందుకొని అని మాత్రమే రాశాడు. ఇక నా తండ్రి దగ్గరకు వెళుతున్నా అనడం జీవాత్మనైన నేను పరమాత్మ అయిన నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాననడమే. నేను మంచి పనికే బయలుదేరుతున్నాను, కాబట్టి దీన్ని వెతకటానికి శ్రమ పడవద్దు అని ఎలా రాయగలడు? అంటే శరీరం తనది గాని శరీరం తాను కాదు. మృత్యానుభవం పొందిన నాడే ఈ సత్యాన్ని వెంకట్రామన్ చక్కగా గ్రహించాడు. అందుకనే దీన్ని వెతకడానికి అని రాశాడు. చిట్ట చివర ఇట్లు అని రాసి ఊరుకున్నాడే గాని సంతకం చేయలేదు. వెంకటరామన్ అను పేరు తన శరీరానికి చెల్లుతుంది, కానీ నామరూపరహితుడు సర్వసాక్షి అయినా తనకెలా చెందుతుంది? నేను నామరూపరహితుణ్ణి కదా, ఈ శరీరానికి పెట్టిన పేరు కదా వెంకటరామన్ అంటే. ఈ యథార్థాన్ని తాను వేరుగా ఉండి తన మృత కళేబరాన్ని సాక్షి మాత్రుడుగా చూసిన రోజే గ్రహించుకున్నాడు. తాను వేరు, ఈ శరీరం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు, అనుభవించాడు. సరే, వెంకట్రామన్ తిన్నగా రైల్వే స్టేషన్కి నడిచి వెళ్ళాడు. ఆ వేళ 12 గంటలకు రావాల్సిన బండి 1 గంటకు వచ్చింది. సకాలానికి వచ్చుంటే అందేదే కాదు. తన తండ్రి తనకు అన్ని విధాలా సహాయపడుతున్నాడు, ఇంకేం కావాలి? అరుణాచలాన్నే తిరువణ్ణామలై అంటారని ముందుగా తెలుసుకున్నాడు. వెంకట్రామన్కి అర్థమైంది. సరే, వెంకట్రామన్కి అప్పుడు ఆకలేసింది. మధురలో టికెట్ కొన్నాడు. టికెట్ కొనగా ఇంకా 3 అణాలు ఉన్నాయి తన దగ్గర. అందులోంచి అర్ధణా పెట్టి 2 బేరీకాయలు కొనుక్కున్నాడు. కానీ ఒక్క కాయలో 4వ వంతైనా తిన్నాడో లేదో, ఆకలి తీరిపోయింది. నిన్నటి వరకు 3 పూటల అన్నం తిన్నాడు, దొరికినంత చిరుతిండి తిన్నాడు. అప్పుడు కానీ అంత తిండి తింటే కానీ అప్పుడు కానీ తన ఆకలి తీరేది. అట్లాంటిది ఈవేళ ఇదేంటి? కాస్త బేరీకాయ ముక్క తినగానే కడుపు నిండిపోయింది. తనకే చిత్రంగా తోచింది. కాసేపటికి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. సరే, సమాధిలోకి వెళ్ళిపోయాడు అనే విషయం ఆయనకి తెలియకుండానే వెళ్ళిపోతున్నాడు. అదొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. చెప్పుకోవటానికైతే బాగుంది కానీ అది ఆయన అనుభవం. ఆ అనుభవాన్ని బ్రహ్మాండమైనటువంటి స్థితిలో, అది బ్రహ్మాండమని మన మాటల్లో చెప్పుకోవటమే. వెంకట్రామన్ స్టేషన్ దిగాడు. ఆ ట్రైన్ ఎక్కాడు కదా, సరే వచ్చాడు, స్టేషన్ దిగాడు. దిగగానే దర్శనం చేసుకోవాలి అరుణాచలేశ్వరుణ్ణి అని అనుకున్నాడు. క్షణాలు సమీపిస్తున్నాయి. ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. తన తండ్రిని ఏనాడు చూశాడో గుర్తులేదు. ఇప్పుడు ఆయన అరుణాచలంలో ఉన్నాడు అని తెలిసింది. పైగా తననక్కడికి రమ్మని పిలిచాడు, వెళుతున్నాడు. తండ్రిని చూస్తాడు. వెంకట్రామన్ పొందుతున్న అనుభూతి వర్ణనాతీతంగా ఉంది. అదిగో అరుణాచల శిఖరం, అదిగో అరుణాచల పర్వతం, అదిగో అరుణాచలేశ్వర గోపుర శిఖరాలు, అదిగో ఆలయం, నా తండ్రి ఇల్లు అదే అని వెంకట్రామన్ మనస్సు ఉద్వేగంతో పరాకాష్ఠనందుకుంది. అప్పుడు బండి స్టేషన్లో ఆగిందో లేదో ఒక్క ఉరికి పరుగు తీశాడు దేవాలయానికి. గర్భగుడి తలుపులతో సహా తలుపులన్నీ బార్లా తీసున్నాయి. ఒక్క మానవ మాత్రుడు లేడు ఆలయంలో. గుడి ఎప్పుడు తెరుస్తారో? 8 గంటలకు కానీ తెరవరేమో మరి. ఆ రోజు గుడి తలుపులు తెల్లారేసరికి తెరిచి ఉన్నాయి, తెల్లవారుజాముని తెరిచి ఉన్నాయి.
భక్తులతో సతతం కిటకిటలాడేటటువంటి దేవాలయం అప్పుడు నిర్జనంగా ఉండడానికి కారణమేంటి? కుమారుడు ఎంత ఆత్రంగా వస్తున్నాడో తండ్రి కూడా అంతకంటే ఆత్రంగా పుత్ర దృఢ పరిష్వంగాసక్తుడై నిరీక్షిస్తున్నాడు అన్నమాటే కదా. వెంకట్రామన్ స్టేషన్ దిగగానే మొదలుపెట్టిన పరుగుని ఆపకుండా తిన్నగా వచ్చి గర్భగుడిలో ప్రవేశించాడు. తండ్రిని చూశాడు, కౌగలించుకున్నాడు శివలింగాన్ని, కన్నీటితో అభిషేకం చేశాడు. తండ్రి, నీ ఆజ్ఞ మేరకు వచ్చేశాను అన్నాడు. గద్గద స్వరంతో పలికాడు. త్రికరణ శుద్ధిగా తన్ను తాను అర్పించుకున్నాడు తండ్రికి. అంతకు మించి తాను చెయ్యగలిగింది గాని చెయ్యవలసింది గాని ఇంకా ఏమీ లేదు. తన తండ్రి అంటే ఆలయంలో లింగమా, అరుణాచల పర్వతమా, వాటి యందు ప్రస్ఫుటంగా ఆవిర్భవించి ఉన్నాడే గాని నిజానికి తన తండ్రి సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సచ్చిదానంద స్వరూపి, సర్వేశ్వరుడు, సకల లోకేశ్వరుడు, సర్వ నియామకుడు, ఆది మధ్యాంతరహితుడు, అవాంగ్మానస గోచరుడు, అనంతుడు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు జింజీకటి కవ్వల ఎవ్వడేకాకృతి వెలుగు, అతడే తన తండ్రి. వెంకట్రామునికిది కాస్తంత గుర్తొచ్చింది, ద్యోతకమైంది. కొంతసేపయింది. వెంకట్రామన్ ఉద్వేగం శమించింది, తాపం చల్లారింది, కన్నీరు కట్టడింది. సుఖదుఖాలకు అతీతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. దానినే బ్రహ్మానుభూతి అంటారా? అది అనుభవైక వేద్యమే గాని మాటలతో చెప్పగలిగేదా? తండ్రికి శరణాగతి చెందడంలో తన పని ముగిసింది వెంకట్రామన్కి. తానిప్పుడు సంకల్పరహితుడు. తండ్రి ఏది చేయిస్తే అది చేస్తాడు, ఏది పెడితే అది తింటాడు, ఎక్కడికి పంపితే అక్కడికి వెళతాడు. అతనికి తన స్వంతమనుకునేది వ్యక్తిత్వం లేదింకా. వెంకట్రామన్ లేచాడు, గర్భగుడిలోంచి బయటకొచ్చాడు. ఫలానా చోటికి వెళ్లాలనేది ఏమీ లేదు. తన కాళ్ళెక్కడికి తీసుకెళితే అక్కడికి వెళుతున్నాడు. ఇది ఒక గొప్ప అనుభవం. ఇలాగా ఈ జన్మ, మానవ జన్మ వచ్చినందుకు నా జ్ఞానేంద్రియాలన్నీ పూర్తిగా ఆ పరమశివునికి, ఆ భర్గుడికి అంకిత చేసుకుందాం. నా హృదయంలో ఉన్నటువంటి అగ్ని లింగానికి జ్ఞానేంద్రియాలన్నీ సమర్పణ చేసుకుందాం. నా రసనేంద్రియం భగవన్నామాన్ని ఉచ్చరించాలి. నా నేత్రేంద్రియం భగవంతుణ్ణి ఏది చూసినా, ప్రపంచం అంతా ఎక్కడ ఏ సందర్భం ఏది చూసినా ఆ పరమశివుని సదా చూస్తున్నాను అనిపించే నేత్రాలే నేత్రాలు. ఎల్లప్పుడూ ఆ మహాదేవుణ్ణి నా చేతులతో పూజలు చేస్తూ ఉండాలి. అయితే ఈ చేతులతో ఏది చేస్తున్నా అది పరమశివ అర్చనగా మారాలి. భావంలో ఎప్పుడు ఇదే స్థితి నాకు హృదయంలో నిలబడుగాక. ఎల్లప్పుడూ సదాశివ స్మరణ చేస్తూ ఈ జన్మను కృతకృత్యత పొందించుగాక అనేటటువంటి ప్రార్థనను ఆచార్యులు మన చేత చేయిస్తూ రమణ మహర్షిని, అలాగే అరుణాచల నివాసం, అరుణాచలమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి స్థలాన్ని మన హృదయంలో ఆచార్యులు గుర్తు చేయిస్తున్నారు. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. ఓం నమః శివాయ.